ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ సమయంలో ఎప్పుడు ఎలా ఏది జరుగుతుంది అనేది చెప్పడం, ఎవరు ఎలాంటి వ్యూహాలతో ముందుకొస్తారు అనేది చెప్పడం ఎవ్వరికి అంత సులువైనటువంటి విషయం అయితే కాదు. ఒకవైపు తెలుగుదేశం, మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య జరిగేటువంటి ఆధిపత్య పోరు ఎప్పుడు కూడా తాజా వేడిగా ఉంటుంది. భవిష్యత్తులో ఈ పార్టీలను నడిపేటువంటి వారసులు ఎవరు, కొత్త నాయకత్వం ఎలా ఉండబోతోంది, ఇలాంటి విషయాల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడూ కూడా ఒక పెద్ద చర్చ నడుస్తూనే ఉంటుంది. ప్రస్తుతం నారా లోకేష్ని పూర్తి స్థాయిలో ముందుండి నడిపించేందుకు తెలుగుదేశం అడుగులు వేస్తున్నటువంటి ఈ తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కూడా ఒక సరికొత్త ప్రచారం సోషల్ మీడియాలో భారీగా చక్కర్లు కొడుతుంది. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుమార్తె హర్షారెడ్డి రాజకీయాల్లోకి రాబోతున్నారు అనేటువంటి ఒక పెద్ద వార్త. ఈ ప్రచారం ఎంతవరకు నిజం ఉందనేది పక్కన పెడితే, ఆమె కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారనేటువంటి ప్రచారం భారీ ఎత్తున డిస్కషన్ నడుస్తుంది. కడప పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది వైఎస్ కుటుంబమే, డౌటే లేదు. కొన్ని దశాబ్దాలుగా ఆ పార్లమెంట్ స్థానం వైఎస్ఆర్ కుటుంబానికి ఒక పెద్ద కంచుకోటగా ఉంటూ వచ్చింది. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన ఎంపీ ప్రస్థానాన్ని మొదలుపెట్టినటువంటి సీట్ అనమాట ఇది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే ప్రాంతంలో ఎంపీగా గెలిచి ఆ తర్వాత క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చి సీఎం అయ్యారు. అయితే రీసెంట్గా జరిగినటువంటి కడప ఎన్నికల తర్వాత అక్కడ వైసీపీకి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి అని చెప్తున్నారు, నమ్ముతున్నారు. తమ సొంత గడ్డ మీద మళ్ళీ పునాదుల్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం వైఎస్ జగన్కి అవసరమైంది. అందుకే కుటుంబానికి ఎంతో సెంటిమెంట్ ఉన్నటువంటి కడప స్థానం నుంచి వైఎస్ హర్షారెడ్డిని రంగంలోకి దించి వైఎస్ఆర్ వారసత్వాన్ని మరింత బలంగా ముందుకు తీసుకువెళ్ళొచ్చు అని జగన్కి కొందరు సలహా ఇస్తున్నారనేది వార్త. మన సమాజంలో సాధారణంగా రాజకీయ వారసత్వం అనగానే కొడుకుల పేర్లు చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. కానీ రాజకీయాల్లో వారసురాళ్ళు ఎందుకు రాకూడదు, మహిళలకి ఆ సమర్థత ఉండదా అనేటువంటి చర్చ కూడా ప్రజల్లో ఆల్రెడీ ఉంది. సో చరిత్రను మనం అబ్జర్వ్ చేస్తే భారతదేశ రాజకీయాల్లో ఒక చెరగని ముద్ర వేసినటువంటి ఇందిరాగాంధీ వారసురాలుగానే వచ్చారు. ఆమె ధైర్యంగా ముందుకు తీసుకెళ్లారు దేశాన్ని. సో తెలుగు నేల మీద కూడా నందమూరి తారక రామారావు అప్పట్లో ఆడపిల్లకి సమానమైన హక్కు తీసుకొచ్చారు చట్టం. రాజకీయాల్లో లేదా వ్యాపారాల్లో కొడుకులే ఉండాలనే నిబంధన ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డికి 2 కుమార్తెలు ఉన్నారు కాబట్టి ఒకరు రాజకీయ బాధ్యతలు తీసుకుంటే ఇంకొకరు కుటుంబానికి చెందినటువంటి వ్యాపారాలని లేదా మీడియా సంస్థలని చూసుకునేటువంటి అవకాశం స్పష్టంగా ఉంటుంది. ఇలాంటివి చాలా పెద్ద రాజకీయ వ్యాపార కుటుంబాల్లో సర్వసాధారణంగా జరుగుతూ ఉండేటువంటి పరిణామాలే, వింతేం లేదు. గతంలో నారా లోకేష్ కూడా రాజకీయాల్లోకి రారని, కేవలం వ్యాపారాల వైపు ఆయన ఉంటారు అని చంద్రబాబు కూడా ఆయన అప్పట్లో అసెంబ్లీలో చెప్పిన పరిస్థితి ఉంది. కానీ కాలక్రమంలో పరిస్థితులు మారడం వల్ల ఆయన కూడా వచ్చారు. ఎవరైనా స్వాగతించాలి మనం. సో బలమైన నాయకుడిగా ఇప్పుడు ఆయన ఉన్నారు ఏపీ రాజకీయాల్లో. సో జగన్మోహన్ రెడ్డి కూడా తన కుమార్తెని రాజకీయాల్లోకి తీసుకొస్తే అందులో తప్పు పట్టడానికి పెద్దగా ఏమీ ఉండదు విషయం. ఈ రోజుల్లో రాజకీయాలు కూడా ఒక మేనేజ్మెంట్ లాగా మారిపోయినాయి సంస్థాగతంగా. కొత్తగా అన్ని మొదలు పెట్టడం కంటే ఇప్పటికే ఉన్నటువంటి బలమైనటువంటి పార్టీ యంత్రాంగాన్ని వాడుకుని ముందుకెళ్లడం అనేది ఒక వ్యూహాత్మక నిర్ణయం అవుతుంది ఎవరికైనా. సినిమా రంగంలో హీరోల కొడుకులు చాలా ఈజీగా తెర మీదకి వచ్చేస్తారు, కానీ ఆడపిల్లలు హీరోయిన్లుగా రావడానికి కూతుళ్ళు ఇప్పటికీ కూడా కొన్ని మూర్ఖపు పేట్రియార్కి పరిమితులు కనిపిస్తాయి. అయితే రాజకీయాల్లో మాత్రం అది లేదు. అదృష్టవశాత్తు రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి తెగువ ధైర్యం ఉంటే సరిపోతుంది. మహిళలు అనుకుంటే ఎటువంటి అడ్డంకులైనా దాటుకుని ముందుకెళ్లి నాయకులుగా ఎదగలరని చాలామంది ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పటికే విదేశాల్లో హర్షారెడ్డి ఉన్నత విద్యను పూర్తి చేసుకున్నారు. ఆమె కనుక రాజకీయాల్లోకి వస్తే వైఎస్ఆర్ మనవరాలిగా, జగన్ కొడుకుగా పార్టీ శ్రేణుల్లో కూడా కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని చాలామంది అనుకుంటున్నారు. ప్రస్తుతం ఇవన్నీ ప్రచారాలే అయినప్పటికీ ఒకవేళ ఇది మాత్రం నిజమైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల తెల మీద ఒక బిగ్గెస్ట్ డిస్కషన్ పాయింట్గా ఇది మారుతుంది అంశం.